చేస్తున్నాను కదా. కరెక్ట్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఐఎమ్ లక్ష్మీ ప్రకాష్ కనికేటి. ఐఎమ్ ఏ పర్సనల్ హీలింగ్ కోచ్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్స్ చేస్తున్నామండి. 21 days నేను ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. బికాజ్ అందరూ హీల్ అవ్వాలి. హీల్ అవుతేనే ఎనీ మేనిఫెస్టేషన్ వర్క్ దెన్ హీలింగ్. హీలింగ్ తర్వాతే మీరు ఏదైనా డిజైర్స్ కానీ కోరికలు కానీ మీ వర్క్స్ కానీ ఏవైనా సరే ఎఫెక్టివ్ గా మీరు నిర్ణయాలు తీసుకోగలరు, మీ ఇంట్యూషన్స్ వర్క్ చేయగలరు, ఆ పర్సన్ గా మీరు బిల్డ్ అవ్వాలి. దెన్ మేనిఫెస్టేషన్ వర్క్. ఎస్ ఆర్ నో? మనం ఈరోజు 19th డే అండి. రోజు మనం ఒక టాపిక్ చెప్పుకుంటున్నాం. ఆ టాపిక్ తర్వాత ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్న వాటర్ థెరపీ, మొన్న వాకింగ్ థెరపీ, ఈరోజు నేచర్ థెరపీ. నేచర్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ థెరపిస్ట్. నేచర్ అంటే ఏమండి? మన భూమాత, మన ఆకాశం. నా వెనకాలను చూసారా? మన మనసు కూడా అంత ఆకాశం అంత విశాలంగా ఉంటుంది, మనమే కుంచుకుంటున్నాము. అండ్ మన సన్లైట్ అండ్ వాటర్ అండ్ ట్రీస్, ఫారెస్ట్ ఉంది చూసారా? అంత నేచర్ లో భాగమే. మనం కూడా ఈవెన్ నేచర్ లో వన్ ఆఫ్ ద పార్ట్. మనం జానకీదేవి లాగా, జానకి అమ్మలాగా భూమి భూమి నుంచి అయితే పుట్టలేదు, కానీ అమ్మ ఊడి నుంచే వచ్చాం. కానీ మనం కూడా కలిసిపోయేది ఆ మట్టిలోనే చివరికి ఎనర్జీ. అంత అవినాభావ సంబంధం ఉంది మనకి నేచర్కి. దట్స్ వై నేచర్ అంటే నాకు అంత ఇష్టం. ఎవరైనా సరే ఎవ్రీడే ఈ 4 points ని గుర్తుపెట్టుకోండి. సన్లైట్ అంటే సూర్యోదయం. సూర్యోదయాన్ని ఒక 2 minutes మీ బాల్కనీ నుంచి అయినా చూసి ఎంజాయ్ చేయండి. పీస్ గా ఉంటుంది. ఇంకా వీలు కుదుర్చుకొని, నేను బే ఫుట్ వాకింగ్ అని చెప్పాను, చెప్పులు లేకుండా గ్రౌండింగ్. మనం గ్రౌండింగ్ గా ఉన్నప్పుడు మన రూట్ చక్ర ఎంతో స్ట్రాంగ్ అవుతుంది, అవేకనింగ్ అవుతుంది. సన్ రైజ్ అప్పుడు ఒక్క 5 minutes మట్టిలోకి వెళ్ళి చెప్పులు లేకుండా నడిస్తే 2-3 యూజెస్ ఉంటాయి. మనకి డి విటమిన్ అందుతుంది ఫిజికల్ బాడీకి, అండ్ మనం గ్రౌండింగ్ సేఫ్ సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది మనకి. అండ్ మన మైండ్ పీస్ గా ఉంటది. మూడ్ స్వింగ్స్ అన్ని చేంజ్ అవుతాయి. అది సన్లైట్ కున్న పవర్, ఆ డి విటమిన్ కున్న ఎనర్జీ అన్నమాట, సన్ ఎనర్జీ. అది మనం గ్రాప్ చేసుకోవాలి. మనకున్న అవకాశాలను ఈ 4 గదుల్లోనే ఉండి తప్పదు. ఇది ప్రొఫెషన్, లైఫ్, వర్క్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, తప్పదు ఇది. కానీ అట్లీస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఎంజాయ్ చేయండి డేలో 5 minutes అనేది. విత్ బేర్ ఫుట్ వాకింగ్ తో చేస్తే ఆ రెండు, మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు 5 times, ఈవినింగ్ సన్సెట్ 5 minutes, అలా చేస్తే మీ ఫిజికల్ బాడీకి హీలింగ్ అవుతుంది, మీ ఎనర్జీ బాడీకి హీలింగ్ అవుతుంది, మీ మూడ్ స్వింగ్స్ మారుతాయి, అండ్ మీరు సన్ అండ్ మూన్ ఎనర్జీస్ ని గ్రాప్ చేసుకుంటారు. ఆటోమేటిక్ గా కూల్ పీస్ ఎన్విరాన్మెంట్ బాడీలో, మైండ్ లో మీకు తెలియకుండానే మీకు ఒక థెరపీ లాగా వర్క్ అయిపోతుందండి. ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు చెప్పగలరు. అండ్ మన ఆకాశం పచ్చదనం, చెట్లను చూస్తే, ఎందుకండి మనం ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు, బయట టూర్స్ కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్డుకి వెళ్తాం, అన్ని ట్రీసే ఇంకేమీ కనిపించవు. ఘాట్ రోడ్ మొత్తం. తిరుపతి వెళ్తాం, ఎందుకంటే అక్కడ దేవుడు పవర్ఫుల్ అని కాదు, మన హార్ట్ చక్ర కలర్ వచ్చేసి గ్రీన్. అందుకని మనం ఆ గ్రీనరీని చూసినప్పుడు అంత ఉల్లాసంగా ఉత్తేజంగా అయిపోతుంది. హార్ట్ చక్ర అవేకనింగ్ అవుతుంది.
ఎస్ఆర్ నో ఎంత మంది ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఇలాగా అవేకనింగ్ అయ్యారు. అండ్ మన కళ్ళకి ఆ గ్రీనరీని చూడడం వల్ల ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఇంట్లో ఫీజు తక్కువైపోయింది. స్కూల్స్ లో, బిల్డింగ్స్ లో స్కూల్స్ అయిపోయినాయి. చెట్లు లేవు. ఇదివరకు మనం ఆడుకున్నట్టు గ్రౌండ్ లో చెట్ల మధ్య ఆడుకోలే, పిల్లలు ఆడుకోవట్లా మోస్ట్లీ పిల్లలు. వాళ్ళకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి, ఇంకా చెప్పాలంటే 3 ఏళ్ల పాపకు కూడా స్పెట్స్ ఉన్నాయండి, నేను చూసాను. వాళ్ళని కూడా ప్రకృతిలోకి తీసుకువెళ్ళండి. చదువు ఇంపార్టెంటే, డబ్బు ఇంపార్టెంటే, అన్ని ఇంపార్టెంట్, కానీ హెల్త్ అంతకన్నా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజున ఫిజికల్ ఇష్యూస్ తో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే మానసిక ప్రాబ్లమ్స్ తో ఫీల్ అవుతున్నారండి, బాధపడుతున్నారండి పిల్లలు, చెప్పుకోలేక కూడా. గుర్తించండి ప్లీజ్. ఇవాళ చిన్నగా ఉన్నప్పుడు వాటిని హీల్ చేయకపోతే అవే పిల్లల్లో ఒక ప్యాటర్న్స్ లాగా మిగిలిపోయి వాళ్ళని అలా ఇంకా కండిషనింగ్ చేసేస్తాయి ఆ సిచ్యువేషన్స్. వాళ్ళు పెట్టుకున్న ఆ ఏవైతే మనసులో, వాళ్ళలో అప్పటికప్పుడు క్లియర్ చేసుకొని ఆ ఎమోషనల్ లగేజ్, బ్యాగేజ్ ఉందో అది వయసుతో పాటు వాళ్ళకి పెరిగి పెద్ద అవుతుంది. వాళ్ళ లైఫ్ కి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కి, వాళ్ళ కెరియర్ లైఫ్ కి, అన్నిటికీ ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్ గా ఇది ఆలోచించాల్సిన విషయం. అందరూ పేరెంట్స్, అందరు చిల్డ్రన్స్ గురించి ప్లీజ్ మీ పిల్లల్ని కూడా బేర్ ఫుట్ వాకింగ్ చేయించండి. ప్రకృతిలోకి తీసుకెళ్ళండి. ఈవెన్ 20 మినిట్స్, 15 మినిట్స్ అయింది. మీరు వాళ్ళు మంచి కోరుకొని ఎంతో కాస్ట్లీ ఫుడ్, ఎంతో కాస్ట్లీ బట్టలు, ఎంతో కాస్ట్లీ లైఫ్ ఇస్తున్నారు. దాంతో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేయండి ప్లీజ్. స్టార్ట్. బికాస్ వాళ్ళు ఓన్లీ ఫిజికల్ బీయింగ్సే కాదు, ఎనర్జీ బీయింగ్స్, ఎమోషనల్ బీయింగ్స్. సరే. అండ్ వాటర్, నేచర్ లో ఉన్న ఈ వాటర్, జలపాతాల సౌండ్ వింటే మనకి చూడండి, దానికి మించిన మ్యూజిక్ సిస్టమ్ ఇంకేదన్నా ఉందా ఈ భూమి మీద? అందుకే ఆ జలపాతాల సౌండ్ కి నీళ్ళలోకి వెళ్తామా మనం? కార్తీక మాసం ఇది. ఎందుకు సముద్ర స్నానం చేయమంటారు? ఆ ఎనర్జీ మనల్ని గ్రాప్ చేసుకోవాలని. ఆ నీళ్ళలో ఉన్న ఫ్లో, మీ లైఫ్ లో కూడా ఆ ఫ్లో వస్తుంది. ఆ ఫ్లోతో మీరు లైఫ్ ని ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలండి. ఆగిపోయామా ఇంకా ఆగిపోతాం అక్కడ. ఆ ఫ్లో అనేది మనం బాడీలో సఫిషియెంట్ గా నీటిని మెయింటైన్ చేసినప్పుడు, అంటే తాగేది, నేను క్లాస్ లో అంతా చెప్పానండి. ఇంటేక్ అండ్ మనం లోపలికి నీరెలా, బయటికి నీరెలా యూసేజ్ అనేది ఒకసారి ఆ వీడియో యూట్యూబ్ లో ఉంటుందండి, చెక్ చేయండి. మన ఇంటేక్ అంటే మనం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. 70% ఆఫ్ వాటర్ మన బాడీలో, మన బ్లడ్ లో ఉంటుంది. అండ్ మనం స్నానం చేసాక కూడా చూడండి, ఆ నీటికి ఉన్న ఆ ఎనర్జీ వల్ల ఎంత రిలాక్సేషన్ అవుతాము. అండ్ మన చక్రాస్ కూడా, మన రూట్ చక్రకి ఈ ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది. మన సేక్రల్ చక్రకి వాటర్ కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే దానికి కారణం మన సేక్రల్ చక్ర ఇన్బ్యాలెన్స్ గా ఉంది అని అర్థం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా వచ్చేది ఎందుకంటే అది ఆ చక్ర వాటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మన అగ్ని, నా మణిపూరక చక్ర, నాభి చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్రం, ఈ చక్రాస్ అన్నిటికీ సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడిలాగా మన కడుపు ఎప్పుడు బగబగా మండితేనే మనం తిన్న ఫుడ్ కరెక్ట్ గా డైజెషన్ అయ్యి అవి ఎనర్జీగా మారి, అవి రక్తంగా మారి మన డే లైఫ్ లో ఇంత ఎనర్జెటిక్ గా ఈ లైఫ్ ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే సన్సెట్ తర్వాత, అంటే సూర్యాస్తమైన తర్వాత భోజనం చెయ్యొద్దు అనడానికి ఇదే ద బెస్ట్. ఎందుకంటే మన మణిపూరక చక్ర తనతో కనెక్ట్ అయి ఉంటుంది, అగ్ని. అండ్ మన హార్ట్ చక్ర గాలి, మనం తీసుకుంటామే బ్రీత్, అది దాంతో కనెక్ట్ అయ్యి మన తాడై చక్ర కైతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే మన మైండ్ మేఘాల్లాగా థాట్స్ వచ్చిపోతా ఉంటాయి. మేఘాలు కనుక ఎలా
ఇలా మూస్తే ఇలా తీస్తే చూసారా, అలా మన థాట్స్ కూడా ఇలా మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి నేచర్ తో కనెక్ట్ అయ్యే ఉన్నాయి చక్రాస్ అని మనం విడదీయలేని బంధం నేచర్ తో. ఈ రోజు నుంచి మీరు ఈ 4 పిల్లర్స్ ని, సన్ రైజ్, సన్సెట్ అండ్ నేచర్, మదర్, మదర్ గ్రౌండింగ్ అంటే పేర్కొట్టుకోవాలి. ఈ నాలుగిటిని మీ జీవితం ఇంక్లూడ్ చేసుకుని హీల్ అవ్వండి. ద బెస్ట్ హీలర్ నేచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈరోజే స్టార్ట్ చేయండి. బీ గ్రౌండెడ్, బీ పీస్ఫుల్. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేద్దామా? దీనికి కొంచెం లిటిల్ బిట్ వార్మప్ అండ్ బ్రీతింగ్ సెషన్, దెన్ మెడిటేషన్. బికాస్ మనం కనెక్ట్ అవ్వాలంటే త్రూ బ్రెత్ తోనే మనం మన అప్పర్ చక్రాస్ అంటే మన కింద ఉండే ఈ 3 చక్రాస్, రూట్ చక్ర అండ్ సేక్రల్ చక్ర అండ్ నాభి చక్ర, ఈ 3 సర్వైవల్ చక్ర, మనం బ్రతకడానికే వాడే చక్రాస్. ఇంతకు మించి ఈ హార్ట్ చక్ర, ఈ థ్రోట్ చక్ర మనకి వాక్ శుద్ధి, వాక్ సిద్ధి, సిద్ధి కలుగుద్ది. ఇవన్నీ యాజ్ఞ చక్ర, క్రౌన్ చక్ర, ఇవన్నీ మనల్ని ఈ సర్వైవల్ మోడ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అంటే నీ పర్పస్ ఏంటి, పర్పస్ వైపు నడిపిస్తాయి. ఈ విజన్ నీ ఇంట్యూషన్స్ వైపు నడిపిస్తాయి. అలా మనం ఎవాల్వ్ అవ్వాలి సర్వైవల్ నుంచి ఈ ఇంట్యూషన్స్ వైపు, విజన్ వైపు, పర్పస్ వైపు. అప్పుడే మన సోల్, మన మ్యాగ్నెటిక్ ఆరా వాటినే అటాక్ చేస్తుంది. దట్స్ వై మనం కనెక్ట్ అవ్వడానికి మెడిటేషన్స్ లో బ్రెత్ 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 ఈజ్ వన్ అండ్ ఓన్లీ సోల్. అందుకని మనం టంగ్ టు ప్యాలెట్, టంగ్ టిప్ ని అంగిటికి పైన ఉండే ప్యాలెట్ కి ఆనిస్తాం. బికాస్ డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ కి ఇది అవేక్నింగ్ చేసే ముద్ర, పవర్ఫుల్ ముద్ర. ప్లీజ్ టంగ్ టు ప్యాలెట్ త్రూ అవుట్ ద సెషన్. సెషన్ అయిపోయేదాకా హోల్డ్ చేయండి, అంటే మెడిటేషన్ అయిపోయేదాకా. ఓకేనా? మన ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి మన పామ్ చక్రాస్. ఈ పంచతత్వాలు అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు, పంచతత్వాలు మన ఫింగర్స్ లోనే ఉన్నాయి. అందుకని మనం ఏదైనా సాధించాలన్నప్పుడు పిడికిడిలా మూసి ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ డూ అంటాం. ఇదొక మైండ్ రీవైరింగ్ ప్రోగ్రామ్. బికాస్ ఇందులో సైన్స్ ఉంది అండ్ ఎనర్జీ ఉంది. మన పంచతత్వాల్ని మనం కూడగట్టుకొని ఒక్కటవుతున్నాం మన ఎనర్జీతో. దట్స్ వై ఇది ఇంత ప్రాక్టీస్ చేపిస్తారు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్, ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్. సార్ మీ ఎనర్జీస్ తో మీ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆరా క్లీన్ చేసుకోండి. కింద, బ్యాక్ సైడ్, ఫ్రంట్, మొత్తం మీ ఆరాని క్లెన్స్ చేసుకోండి. మీ ట్రూ ఎనర్జీస్. సిట్ స్ట్రైట్, shoulders broad, completely relax body, mind, heart and soul. Close your eyes, spine straight. Start the breathing work. టంగ్ టు ప్యాలెట్ పెట్టుకొని బ్రెత్ చేయించండి. క్లోజ్ యువర్ ఐస్. ఎనర్జీ లీక్ అవుతుంది. మీ థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతేనే మాత్రమే మీరు కనెక్ట్ అవ్వగలరు.
కళ్ళు క్లోజ్ చేసినప్పుడు మాత్రమే తాడే చక్ర ఓపెన్ అవుతుంది. Enter the palate. Your facial muscles are very, very loose and free. మీ బాడీ అంతా లైట్ వెయిట్ గా ఉంటుంది. డీప్ ఇన్హలేషన్, డీప్ బ్రీత్ అండ్ హోల్డ్. ఆ తీసుకున్న బ్రెత్ ని హోల్డ్ చేయండి అండ్ రిలీజ్. స్లోగా రిలీజ్ చేయండి. మీరు ఎంత స్లోగా గాన రిలీజ్ చేస్తే అంత త్వరగా కామ్ డౌన్ అవుతారు. అండ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా 1 సెకండ్ హోల్డ్ చేయండి, తీసుకోకుండా. బికాస్ నెక్స్ట్ మీరు తీసుకున్న బ్రెత్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఉంటుంది. డీప్ బ్రీత్, and release and hold. కంటిన్యూ. మీ ఓన్ ఫ్లో అనేది మీకు ఉంటుందండి. ఎంతవరకు బ్రీత్ లోపల తీసుకోగలరు, హోల్డ్ చేయగలరు, అండ్ రిలీజ్ చేయగలరు, అండ్ హోల్డ్ చేయగలరు. మీ ఓన్ ఫ్లోతో 2 minutes కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్. ఓన్లీ ఫోకస్ ఆన్ బ్రెత్. When we are ready for meditations, completely relax, body, mind and soul align. For the meditation, tongue to palate, close your eyes, sit straight, spine straight and shoulders broad, and your facial muscles are very, 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 very loose and free. When we are meditating time, shall we go for prayers? To the Supreme God, to my spiritual teachers, to all the gurus, all the great ones, all the angels, all the Mother Nature, thank you for your guidance, love and compassion and healings and protection to us. Thank you, thank you, thank you universe. మీ 2 చేతుల్ని మీ హార్ట్ చక్ర మీద పెట్టుకోండి. మీ హార్ట్ చక్ర మీ హార్ట్ దగ్గరే ఉంటుంది, 2 చేతుల మధ్యలో. మనం చేసి ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీ ఓన్ ఇన్నర్ చైల్డ్కి. మీరు 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా మీకే తెలుసు. ఆ 6 years ఉన్న పాప కానీ బాబు కానీ ఆర్ మీరు ఎవరైతే వారు, ఆ పాప మీ ఎదురుగా మీ ముందే మీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్లో ఆ పాప మీ వైపు దీనంగా చూస్తుంది. మీరు ఆ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ సపోర్ట్ అండ్ లవ్
ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈ మెడిటేషన్లో మీరు చెప్పుకొని హీల్ అయ్యి, మీరు వేరు ఆ పాప వేరు కాదు. రైట్ నౌ మీరు ఆ పాప కళ్ళలోకి చూస్తూ మెర్జ్ అయిపోండి. ఎస్, మెర్జ్ అయిపోయారు. డియర్ ఇన్నర్ చైల్డ్, నా చిన్నతనంలో నేను నిన్ను తెలిసి తెలియని ఎన్నో పెయిన్స్కి లోను చేశాను. బికాస్ మై ఓన్ కార్మిక్ థింగ్స్ అండ్ మై ఓన్ కండిషనింగ్. నేను అలా కండిషన్ చేయబడ్డాను. నా చుట్టూ పీపుల్ వలన, నా చుట్టూ సిచ్యువేషన్స్ వలన, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీ తెలియకుండానే నన్ను అలా కండిషనింగ్ చేసేసింది. నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మాటలతో, నా యాక్షన్స్తో, నా థాట్స్తో, నా బిలీఫ్స్తో, నా అన్కండిషనల్ స్టేట్తో నిన్ను చాలా బాధ పెట్టాను. నా మనసులో ఉన్న గిల్ట్, హర్ట్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎవరికి చెప్తే ఎవరు కరెక్ట్గా దాన్ని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వగలరు? నా ఓన్ సెల్ఫ్ని నేను కాపాడుకునే ప్రయత్నంలోనే చాలాసార్లు నిన్ను గాయపరిచుంటాను, బాధ పెట్టుంటాను, కంపేర్ చేసి ఉంటాను. నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎవ్రీ సింగిల్ థాట్, వర్డ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ రైట్ నౌ ఎవ్రీ సెల్యులర్లోంచి డిసింటిగ్రేట్. నేను వీటన్నింటినీ కాన్షియస్గానే రిమూవ్ చేసేసాను. ఎస్, ఐఎమ్ వెరీ 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 కాన్షియస్ for myself. I 100% responsibility for my life, for my health, for my abundance, for my feelings, for my actions, for my health, for my relations, for my career, for my money. Each and every single area in my life, 360-degree kind of life. Only I am responsibility 100%. I believe myself. I love myself. I accept myself. Dear inner child, I am with you. I am with you. I am with you always. Be happy. Each and every moment నీ లైఫ్లో నేను నిన్ను హ్యాపీగా, హెల్దీగా అండ్ పీస్ తో నిన్ను ఉండేలాగా నిన్ను కాపాడుకుంటాను, నిన్ను లవ్ చేస్తాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను గైడ్ చేస్తాను. నీకు ఏవైతే అమ్మా నాన్నల మీద, అన్నా తమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీతో పెరిగిన నీ స్నేహితుల మీద, నీ కజిన్స్ మీద, నీకు ఎవరి మీద అయితే తెలియకుండా ఉన్న అన్ని నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్, ఫియర్స్ అన్నింటినీ నువ్వు రైట్ నౌ ఈ నిమిషమే లెట్టింగ్ గో, వదిలేసేసేయి. ప్లీజ్ వాళ్ళందరినీ నువ్వు నీకున్న గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఫర్గివ్ చేసి అండ్ బ్లెస్ హిమ్. నీ లైఫ్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప పాఠాలు నేర్చుకున్నావు, ఇంత జ్ఞానంతో ఉన్నావు. ఇంత పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు గతంలో నుండి వచ్చిన పాఠాల్లో నుండి నేర్చుకున్న జ్ఞానం మిమ్మల్ని నిలబెడుతుంది. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్ ద పాస్ట్ lessons. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you.
Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I love you. Thank you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry and I love you. I thank you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you. Love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. Thank you. I'm sorry. I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you. I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you. I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you. I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you. I love you. Dear inner child, please forgive me. I'm sorry. మీరు మీ ఇన్నర్ చైల్డ్కి పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి రివైండ్ చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, ఫీల్ యువర్ ఓన్ ఎనర్జీ, టచ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ హగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మీ రెండు చేతుల్ని మీ రెండు భుజాల మీద తీసుకొని క్రాస్గా తలని ఏదో ఒక భుజం మీద ఆనించి మీ ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేయండి, నర్చరింగ్ చేయండి. భుజం తట్టి నేనున్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆల్వేస్ ఐఎమ్ దేర్ విత్ యూ. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్, డోంట్ ఓవర్వెల్మ్. ప్లీజ్ కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. I am with you, I am with you, I am with you always, with love, with protection. మీ ఓన్ ఎనర్జీతో, మీ ఓన్ ఇన్నర్ చైల్డ్తో కొద్దిసేపు మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్తో, మీ ఇన్నర్ చైల్డ్తో, మీ జ్ఞాపకాలతో. ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ మంచి, దట్స్ ఆల్. వేరే ఇంకేమీ లేదు మీ మైండ్లో, మీ బాడీలో, మీ సోల్లో. ఎవ్రీథింగ్ డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్ రైట్ నౌ. మీరు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ మీట్ మీ, థ్యాంక్ యూ ఫర్ లవ్ మీ. మీ రెండు చేతుల్ని రబ్ చేసుకొని మీ శరీరం అంతా, ఫేస్, హెడ్, బాడీ
అంతా ప్లేస్ చేసుకోండి మీ హీలింగ్ ఎనర్జీని. మీ బాడీ అంతా లైట్ గా, మైండ్ అంతా పీస్ గా. ఓపెన్ యువర్ ఐస్ విత్ బిగ్ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఈ వీడియో చూసిన వారందరూ మీరు నేచర్ వాక్ని స్టార్ట్ చేశారా? నేచర్తో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేచర్తో కనెక్ట్ అయ్యామని నాతో షేర్ చేసుకోండి. నళిని గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, వచ్చిందండి? వచ్చిందండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఎలా ఉంది హీలింగ్? ఎలా కనెక్ట్ అయ్యారు మీ ఇన్నర్ చైల్డ్తో? చాలా బాగుందండి. చాలా బాగుంది. నేను ఈరోజు ఫస్ట్ డే విన్నాను, బట్ మిగతా డేస్ ఎందుకు మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ఆ టైంకి నేను బిజీగా ఉండడం, అలా ఉండడం వల్ల రోజు అనుకుంటున్నాను కానీ మిస్ అవుతున్నాను. ఈ రోజు చాలా బాగా అనిపించిందండి నాకు. ఈ రోజు నేను ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాను, మంచి డివైన్ గా ఉన్నాను. మీ మెడిటేషన్ నాకు చాలా యాడ్ ఆన్ అయింది. ఎస్, మనకి ఇలాంటి యాడన్స్ కావాలండి లైఫ్ లో. రిఫ్రెష్మెంట్ అండ్ అవునండి. ఎఫర్ట్లెస్ సక్సెస్. ఎఫర్ట్లెస్ గా మన ఫ్లో అనేది జరిగిపోవాలి. మనం మేనేజ్ చేయకూడదు, మన ఎనర్జీస్ తో ఫుల్ఫిల్ చేయాలి. సోల్ఫుల్ లైఫ్ ని అవును. లీడ్ చేయాలి మనం. సోల్ఫుల్ క్వీన్స్. క్వీన్ ఊరికే అవుతామా? అవునండి. అపో. అసలు చాలా సో బాగుంది మచ్ మ్యామ్. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. చాలా రిలాక్స్ గా ఉంది. సో మీరు ఇంకా ఇలాంటివి చాలా చేసి చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు నా వీడియోస్ ని ఇవన్నీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది మనం ఏది యా, ఇస్తే మనకు డెఫినెట్లీ అదే మ్యామ్. తిరిగి వస్తుంది. షూర్ తెలియని వారికి కూడా ఇది నేను మీరు ఫస్ట్ షేర్ టైం చేసి. కాల్ చేసినప్పటి నుంచి అవును, అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సపోర్ట్ అవును, ఉంటుందని. మీరు సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినా నాకు పెట్టండి, నేను షేర్ చేస్తాను నా వాట్సాప్ లో అలా. చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫీలింగ్ లైటా? బాడీ అంతా లైట్ గా ఉందా? మనసు అంతా? చాలా కంఫర్టబుల్ అనిపించింది. కొంచెం రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, ఏదో ఒక బ్లాక్ పోయినట్టు అనిపించింది. రిమూవ్. ఆ లగేజెస్ ని మనం విడిచిపెట్టాలండి. ఆ లగేజెస్ ని మోస్తున్నంత సేపు మనం హీల్ అవ్వం. మనం కంఫర్ట్. బర్డెన్, అవునండి. బర్డెన్, బర్డెన్స్, నెగిటివ్స్ అన్ని అవును. బర్డెన్స్. మనం తెలియకుండా అలా True అండి. కండిషనింగ్ చేయబడ్డాం. చాలా ఏరియాస్ లో ఉంటాయి అవి. అవును. ఫ్యామిలీస్ లో మనీ పట్ల బ్లాకేజెస్ ఉంటాయి, రిలేషన్స్ అవునండి. లో అండ్ కెరియర్ లో, మన హెల్త్ లో. ఇవన్నీ హీల్ చేయాలని నేను ఈ పర్సనల్ హీలింగ్ కోచ్ అనేది నా ఫోకస్ గా, నా లైఫ్ అంతా నేను ఇదే చేయాలని ఫిక్స్ ఇంకా మంచి గోల్ అండి. అందరికీ అవసరం ఇప్పుడు బిజీ లైఫ్ లో. చాలా అవసరం సెల్ఫ్ హీలింగ్ అనేది, కంపల్సరీ చేసుకోవాలి. ఫస్ట్ మీ ఇన్నర్ వరల్డ్ మారితే మీ అవుటర్ వరల్డ్ అంతా మారిపోతుందండి. ఆటోమేటిక్ ప్రాసెస్. డెఫినెట్గా అండి. అవును. లైట్ వేస్తే గన చీకటంతా మాయమైపోయి వెళ్తూరు అవును. వచ్చేసిద్దు. అంతా ఆటోమేటిక్ ప్రాసెస్. మీరు చేయాల్సిందల్లా మీ ఇన్నర్ వరల్డ్ ని చేంజ్ చేసుకో. మీ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యేది మన ఇంట్లోని, అవును. తర్వాతే అవుట్. మీ హెల్త్ హీల్ అవుతుంది, మీ రిలేషన్స్ అవును. హీల్ అవుతాయి, మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక చిన్న వర్డ్ లో ఎంత డెప్త్ ఉందండి.
మహాభాగ్యం ఎప్పుడు వచ్చింది? అవునండి. మన 5 బాడీస్ లో. ఈ ఈ జనరేషన్స్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే హెల్దీగా ఉండడం కంటే వాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళకన్నా రిచ్ ఎవరు లేరంటాను మ్యామ్ నేనైతే. అన్ని ఏ హెల్త్ ఇష్యూ లేకుండా 100%. ఉంటారు కదా, వాళ్ళే రిచెస్ట్ పర్సన్ నాకు తెలిసినంత వరకు. అది మన డైరెక్ట్ గా మన ఫిజికల్ బాడీకి వచ్చేసేదండి. మన శక్తి శరీరాలు 4ని దాటిన తర్వాతే మన ఫిజికల్ బాడీకి వస్తాయండి ఏ జబ్బులైనా. ఈవెన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో సహా, ఈవెన్ ఆటో ఇమ్యూన్ అవును. డిజార్డర్స్, సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఇవన్నీ మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ ఈ కోశాలన్నింటినీ దాటినాకే ఈ ఫిజికల్ బాడీకి అటాక్ అవుతుంది. మనం వాటిల్లో ఉండంగానే మనం హీల్ చేసుకుంటే ఈ ఫిజికల్ బాడీని ఇంత హర్ట్ చేయక్కర్లేదు కదా, ఇంత పెయిన్ గురి చేయక్కర్లేదు కదా. అవునవును. ట్రూ అది అండి. నా పర్సనల్ హీలింగ్స్ లో జరిగేది. ఈ బాడీని మన వెహికల్ ఇది. ఈ వెహికల్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఈవెన్ అవును. ఒక్క అడుగు కూడా వేయలేము. మంచినీళ్ళు తెచ్చుకొని ట్రూ తాగడానికి. అండి. ఏదైనా మళ్ళీ తేవచ్చండి. మన మనీ అయినా, మన ప్రాపర్టీ అన్నీ మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోయినా మళ్ళీ మనం కష్టపడి తెచ్చుకోవాలి. కానీ బాడీని హెల్త్ని మళ్ళీ తెచ్చుకోలేము కదండి. అది ఒకసారి ఎస్, వస్తుంది. లైక్ టైమ్, మన హెల్త్ అనేది రెండు చాలా ప్రీషియస్ అని నేను ఫీల్ అవుతాను. ఎస్, అది ట్రూ. మీ ఫీలింగ్ కాదు, ట్రూ. అవును. అవును. మన కాల్ కట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ యా గ్రేట్ షూర్ గ్రేట్ అండి. నాకు కూడా సపోర్ట్ ఎక్స్పీరియన్స్. ఇవ్వండి. ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న షూర్ మ్యామ్, సజెస్ట్ చెయ్యండి. షూర్గా. Yeah. ఎందుకంటే